Good morning, my dear students. So, before starting today's Bank SSC current affairs, let me make a small announcement. సో మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో వీడియోస్ చూసి కన్విన్స్ అయ్యి సో ముందు ఎలా ఉంటుంది, జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అని మీకు ఏమైనా సందేహాలు ఉంటే చక్కగా 1 డే ట్రయల్ అనేది మీరు తీసుకునేటటువంటి అవకాశం అనేది ఎల్టెక్స్ క్లాస్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో జాయిన్ అయిన తర్వాత మీ క్లాస్ ఎలా వస్తాయి ఏంటి అని ముందే మీకు 1 డే ట్రయల్ ఇస్తారు. సో మీరు చక్కగా 1 డే వాడి చూసిన తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాతే చక్కగా జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ కోర్సెస్కి మీకు చక్కగా ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అనేది లభిస్తుంది. చక్కగా మీరు భారతి మేడం నెంబర్ 9966171428 ఈ నెంబర్కి ఫోన్ చేసి యాక్సెస్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. తీసుకొని మీరు కన్విన్స్ అయిన తర్వాత మాత్రమే చక్కగా జాయిన్ అవ్వచ్చు. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్కి అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తారు. అండ్ దాంతోపాటు బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాదన్నమాట. సో చక్కగా మేడంతో మాట్లాడి హ్యాపీగా జాయిన్ అయ్యే ప్రయత్నం ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అనేది తీసుకోండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ బ్యాంక్ కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మాట్లాడతాను చూడండి అమ్మా. ఓన్లీ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 10,000కే వస్తుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ ఇవన్నీ మీకు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ తాలూకా ఇదంతా సిలబస్ అంతా కవర్ అవుతుంది. దాంతోపాటు ఐబీపీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు కాంప్లిమెంటరీ రావడం అనేది జరుగుతుంది. ఐబీపీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ మీకు కాంప్లిమెంటరీ వస్తాయండి. అర్థమైందా? సో చక్కగా బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 7,000 రూపీస్ మాత్రమే ఓన్లీ రికార్డెడ్ అండ్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాను అంటే, బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్ మాత్రమే అండ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,500. సురేష్ సారే చెప్తారు, ఎంత చక్కగా చెప్తారో మీకు తెలుసు. ఎవ్రీడే 1 అవర్ 7 to 8 మీకోసం కేటాయిస్తారు. డీప్గా చెప్తారు, చక్కగా ఛాన్స్ అనేది ఉపయోగించుకోండి. అండ్ క్వాంట్ ఇన్ఫినిటీ 2,000. క్వాంట్కి మనకి దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్కి మనకి రోహిత్ సార్ అండ్ దాంతోపాటు దీపక్ సార్ ఉన్నారండి. ఇద్దరు ఎస్ఎస్సిజిఎల్ అనేది క్లియర్ చేసినటువంటి ఫ్యాకల్టీ. సో మీకు చక్కగా ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉంది కాబట్టి హ్యాపీగా ఎలా చేస్తే క్రాక్ చేయొచ్చు, ఆ అప్రోచ్ గైడెన్స్ అనేది మీకు టు ద పాయింట్ ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. బ్యాంకింగ్ అవేర్నెస్ సురేష్ సారే చెప్పడం అనేది జరిగింది. సో చక్కగా మీకు వాటికి యాక్సెస్ అనేది లభిస్తుంది. హ్యాపీగా బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. 1,000 రూపీస్ మాత్రమే. కరెంట్ అఫైర్స్ కూడా 1,000 రూపీస్ మాత్రమే. నేనే హ్యాండిల్ చేస్తాను. డీటెయిల్డ్గా, డీప్గా ప్రతిదీ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం చక్కగా. ఓకేనా? జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ లైవ్ కూడా యాక్సెస్ కావాలంటే 13,000. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ అనేది 9,000. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది 7,000. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది 3,000. క్వాంట్ ఇన్ఫినిటీ అనేది 2,500. అర్థమైందా? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సురేష్ సార్ చెప్తారమ్మా. జాగ్రత్తగా క్వాంట్కి మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా రోహిత్ సార్ అండ్ దీపక్ సార్ ఉన్నారు. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫ్యాకల్టీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలనుకుంటే 15,000 రూపాయలమ్మ. ఓకేనా? బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 10,000 రూపీస్, బ్యాంక్ ఇన్ఫినిటీ 8,000 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రత్యూష మేడం నెంబర్ ఇది 7893899553. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. లేదు ట్రయల్ ఒకసారి చూస్తాను సార్ అంటే భారతీ మేడం నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి, ముందు స్లైడ్లో చూపించాను కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి ట్రయల్ అనేది తీసుకొని మీరు కన్విన్స్ అయిన తర్వాతే హ్యాపీగా జాయిన్ అవ్వండి. May 15th తర్వాత ఫీజులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. May 15 తర్వాత ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం, వినండి అమ్మా. సో మొదటి ఆర్టికల్ అనేది చూడండి. మరి ఇంటర్నేషనల్ నర్సెస్ డే, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడండి? May 12th అంటే ఈరోజు ప్రతి ఏటా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ డే అబ్జర్వ్డ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏ రోజండి? May 12వ తారీఖు. ప్రతి సంవత్సరం May 12వ తారీఖున దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు? కంట్రిబ్యూషన్స్ దట్ నర్సెస్ మేక్ టు ద సొసైటీ. ఈ సమాజం ఏదైతే ఉంటుందో, ఈ తాలూకా సొసైటీ ఏదైతే ఉంటుందో దానికి నర్సెస్ చేసేటటువంటి కంట్రిబ్యూషన్, ఈ సమాజం తాలూకా పురోగతిలో కానీ దాంతోపాటు ఈ సమాజాన్ని ప్రాణాలతో కాపాడడానికి నర్సెస్ యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేసుకోవడానికి కమెమొరేట్ చేసుకుంటూ ఈ తాలూకా డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ద థీమ్ ఫర్ ద 2021 ఈజ్ 2021కి థీమ్ చూడండి, నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్.
ఏ వాయిస్ టు లీడ్, ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ అనేటటువంటిది దీంతో ముఖ్యంగా దిస్ పాండమిక్ ఇయర్ వల్ల, పాండమిక్ అనేది ఏదైతే ఉందో దీనివల్ల నర్సెస్ యొక్క ఇదేదైతే ఉంటుందో నిజంగా మనం తలుచుకోవాలి. హెల్త్ కేర్ వర్కర్స్, నర్సెస్ వీళ్ళందరూ చాలా ఇదనేది కష్టపడుతూ ఉన్నారండి మన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేయడానికి. ద ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ హ్యాస్ సెలబ్రేటెడ్ దిస్ డే సిన్స్ 1965. 1965 నుంచి మే 12వ తారీఖున ఇంటర్నేషనల్ నర్సెస్ డేని మన తాలూకా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇన్ జాన్వరి 1974, 1974 జాన్వరిలో 12th May was chosen to celebrate the day as it is the anniversary of the birth of Florence Nightingale, the founder of modern nursing. So the founder of modern nursing, Florence Nightingale ఎవరైతే ఉంటారో మన తాలూకా ఆవిడ తాలూకా యానివర్సరీ ఏదైతే ఉంటుందో, బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంటుందో ఆ బర్త్ యానివర్సరీని కమెమరేట్ చేస్తూ 12th May ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈచ్ ఇయర్ ఐసిఎన్ ప్రిపేర్స్, మన తాలూకా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, ఇట్ ప్రిపేర్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ద ఇంటర్నేషనల్ నర్సెస్ డే కిట్. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే కిట్ ఎలా వర్క్ చేయాలి అండ్ సేఫ్టీ కిట్, దాంతోపాటు మీకు ఇదేదైతే ఉందో సొసైటీలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇంకెలా ఉండాలి అనేటటువంటి విధంగా ఒక కిట్ అనే దాన్ని కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ నర్సెస్ డే May 12th సెలబ్రేట్ చేసుకుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ది చూడండి అమ్మా. ఇండియన్ రైల్వేస్ బ్రింగ్ నియర్లీ 5,735 tons ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సో ఫార్ అక్రాస్ ద కంట్రీ. మన తాలూకా ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉంటుందో 5,735 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది దేశవ్యాప్తంగా డెలివర్ చేయడం అనేది జరిగిందంట. దాని గురించి న్యూస్లోకి వచ్చింది చూడండి అమ్మ. The railways have delivered nearly 5,735 tons of oxygen in over 390 tankers to various states. సో వివిధ రాష్ట్రాలకి వేరియస్ ట్యాంకర్స్ ద్వారా 390 ట్యాంకర్స్ ద్వారా 5,735 టన్నుల ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో డెలివర్ చేసిందంటే ఇండియన్ రైల్వేస్. ద ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ డెలివర్డ్ 755 టన్ ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అక్రాస్ ద కంట్రీ. 755 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేశాయంటమ్మా. మోర్ దెన్ 90 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ జర్నీ సో ఫార్. మొత్తం 90 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జర్నీస్ని కంప్లీట్ చేసుకొని ఆక్సిజన్ అనేది సరఫరా చేయడం అనేది జరుగుతుంది. టిల్ ద టైమ్ ఆఫ్ ద రిలీజ్ 293 million tons ఆఫ్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ హ్యాస్ బీన్ ఆఫ్లోడెడ్ ఇన్ మహారాష్ట్ర, నియర్లీ 1630 million tons ఇన్ యూపీ అండ్ 340 million tons ఇన్ ఎంపీ. మధ్యప్రదేశ్ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్, అండ్ 812 million tons ఏదైతే ఉంటుంది ఇన్ హర్యానా, అండ్ 123 million tons ఇన్ తెలంగాణ, 40 million tons ఇన్ రాజస్థాన్, 120 million tons ఇన్ కర్ణాటక, అండ్ మోర్ దెన్ 2383 million tons ఇన్ ఢిల్లీ. సో ఇంత మొత్తంలో ఈ ఇవేవైతే ఉన్నాయో ఈ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని సరఫరా చేయడం అనేది జరుగుతుందంటాము. అర్థమైందా? ఇదే చెప్పడం అనేది జరిగింది. స్టేషన్స్ నియర్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, మహారాష్ట్రలోని పూణే ఆర్ సెట్ టు రిసీవ్ దేర్ ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్. సో మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ డెలివరీ ఏదైతే ఉంటుందో ఉత్తరాఖండ్ అండ్ మహారాష్ట్ర కూడా రిసీవ్ చేసుకోబోతున్నాయని చెప్తున్నారు. అంటే పూణే రైల్వే స్టేషన్ అండ్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. వైల్ ద ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ టు ఉత్తరాఖండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 120 million tons ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ టాటానగర్ ఇన్ జార్ఖండ్. జార్ఖండ్లోని టాటానగర్ నుంచి ఉత్తరాఖండ్కి మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కూడా చేరుకోబోతుందని చెప్తున్నారు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ టు పూణే ఈజ్ ఆల్సో సెట్ టు రీచ్ విత్ మోర్ దెన్ 50 million tons ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అంగుల్, ఒరిస్సా. ఒరిస్సాలోని అంగుల్ నుంచి 50 million tons ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది పూణేలోని ఆక్సిజన్ పూణేకి అనేది చేరుకోబోతుందంట త్రూ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైల్వేస్. అర్థమైందా? రైట్. సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ డేటా అక్కర్లేదు, జాగ్రత్తగా మొత్తం రైల్వేస్ అనేది ఈ తాలూకా ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేసిందన్నంతవరకు గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్ సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ దాన్ని చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్ హెల్డ్ విర్చువల్లీ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్ ఏదైతే ఉంటుందో జరగడం అనేది స్విట్జర్లాండ్కి మనకి. ద 4th ఇండియా స్విస్ ఫినాన్షియల్ డైలాగ్ వాజ్ హెల్డ్ హియర్ వర్చువల్లీ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్లో ఢిల్లీలో అవ్వడం అనేది జరిగింది. అజయ్ సేత్, సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, లెడ్ ద ఇండియన్ డెలిగేషన్ని అజయ్ సేత్, సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన లీడ్ చేయడం అనేది జరిగింది. ద డెలిగేషన్ ఫ్రమ్ ద స్విస్ సైడ్ వాజ్ లెడ్ బై డేనియలా స్టోఫెల్, స్టేట్ సెక్రటరీ. ద స్టేట్ సెక్రటరీ ఫర్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ స్విట్జర్లాండ్ సెడ్ అన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్. సో స్విట్జర్లాండ్ యొక్క
స్టేట్ సెక్రటేరియట్ ఫర్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది స్విట్జర్లాండ్ నుంచి. ద ఇండియన్ డెలిగేషన్ ఇంక్లూడెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి డెలిగేషన్స్, ఇంపార్టెంట్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అటెండ్ అవ్వడం అనేది జరిగిందంట. ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ద డైలాగ్ covered sharing of experiences by both countries for collaboration on various aspects including ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నారు రెండు కంట్రీస్ యొక్క డెలిగేషన్స్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంట్రల్ అథారిటీ దాని గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి మాట్లాడుకున్నారు. ఫినాన్షియల్ టెక్నాలజీ ఫిన్టెక్ గురించి మాట్లాడుకున్నారు. సస్టైనబుల్ ఫినాన్స్ అండ్ క్రాస్ బార్డర్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ని కాపాడుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా కాపాడుకోవాలి, క్రాస్ బార్డర్ ఫినాన్షియల్ సర్వీసెస్ని ఎలా కాపాడుకోవాలి అండ్ ఫినాన్షియల్ సిస్టమ్కి థ్రెట్స్ మనీ లాండరింగ్ కానీ లేకపోతే టెర్రర్ ఫినాన్సింగ్ కానీ ఎలా అరికట్టాలి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫర్దర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు G20, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ట్యాక్స్ ఛాలెంజెస్ అరైజింగ్ ఫ్రమ్ ద డిజిటలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ వర్ డిస్కస్డ్ అలాంగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అండ్ రెడ్ ద రిలీజ్. సో ఈ ప్రెస్ రిలీజ్ ఏం చెప్పింది, మన తాలూకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి, G20 గురించి, దాంతోపాటు డిజిటలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ డిజిటలైజ్ అవ్వడం వల్ల ట్యాక్స్ ఛాలెంజెస్ అనేవి ఎలా ఇదవ్వడం అనేది జరుగుతుంది, ట్యాక్స్ ఎవేజన్స్ అనేవి ఎలా చేస్తున్నారు, ట్యాక్స్ ఎగ్గొట్టేస్తున్నారు చాలామంది, కట్టకుండా మిస్ చేయడం అనేది జరుగుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నింటి గురించి కూడా చెప్పడం అనేది జరిగిందమ్మ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫండ్ చేయొచ్చు, ముఖ్యంగా ఎందుకు అంటే కోవిడ్-19 పాండమిక్లో రివైవల్ అనేది, పోస్ట్ కోవిడ్ రివైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. రివైవల్ చేయాలంటే ఏం చేయాలి, పబ్లిక్ స్పెండింగ్ అనేది చాలా ఉండాలి, గవర్నమెంట్ చాలా స్పెండ్ చేయాలి, దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అనేది చాలా అవసరం. అందుకోసమని దాని గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు, రైట్. నెక్స్ట్ దానికి వెళ్దామా, మరి జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ది చూడండి అమ్మా, బంగ్లాదేశ్ కంట్రీస్ ఫస్ట్ టెస్ట్ రన్ ఫర్ మెట్రో ట్రైన్ ఇన్ ఢాకాలో బంగ్లాదేశ్లో మొదటి మెట్రో ట్రైన్ యొక్క టెస్ట్ రన్ అనేది జరిగిందంట, దాని గురించి చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ద టెస్ట్ రన్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రికల్ మెట్రో ట్రైన్ ఇన్ బంగ్లాదేశ్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఢాకాలో మొదటి మెట్రో ట్రైన్ యొక్క ఇదేదైతే ఉంటుందో, ఎలక్ట్రిక్ మెట్రో ట్రైన్ యొక్క ఫస్ట్ టెస్ట్ రన్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయడం అనేది జరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బ్రిడ్జెస్ మినిస్టర్ ఒబైదుల్ ఖదీర్ ఇనాగరేటెడ్ ద మెట్రో ట్రైన్ టెస్ట్ రన్ వర్చువల్గా ఈ తాలూకా కోవిడ్-19 దృష్ట్యా వర్చువల్గా దీన్ని ఇది చేయడం అనేది, ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగిందమ్మా ఈ టెస్ట్ రన్. 6 కోచెస్ ఆఫ్ ద మెట్రో ట్రైన్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్ లెఫ్ట్ ద వర్క్షాప్ ఇన్సైడ్ ద మెట్రో రైల్ వర్క్షాప్ ఇన్ దయాబరి ఇన్ ఢాకా టు ట్రావెల్ అబౌట్ 500 మీటర్స్ అట్ స్లో స్పీడ్. మొత్తం 500 మీటర్లు స్లో స్పీడ్లో 6 కోచెస్ మెట్రో ట్రైన్ యొక్క 6 కోచెస్ అనేవి ఇదవడం అనేది జరిగిందంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. బంగ్లాదేశ్ మెట్రో ట్రైన్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంది అని రావచ్చు. జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ నుంచి ఇది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మొదట ఏ సిటీలో, ఢాకాలో టెస్ట్ అనేది కండక్ట్ చేశారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జపనీస్ అంబాసిడర్ టు బంగ్లాదేశ్ నవోకి ఇతో వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఆన్ ద అకేషన్ అట్ ద టెస్ట్ సైట్లో ఆయన కూడా జపనీస్ అంబాసిడర్ కూడా ఉండడం అనేది జరిగిందంట. హీ స్టేటెడ్ దట్ ద ఫస్ట్ మెట్రో అండ్ ఎలక్ట్రిఫైడ్ ట్రైన్ బంగ్లాదేశ్ విల్ బి ఎ సింబల్ ఆఫ్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఢాకా అనేది అభివృద్ధి వైపు, డెవలప్మెంట్ వైపు అడుగులు పెడుతుంది, అంబిషియస్ నేషన్గా మారుతుంది అనేటటువంటి దానికి నిర్వచనమే, అనేటటువంటి దానికి ఒక చిహ్నమే ఈ తాలూకా ఫస్ట్ టెస్ట్ రన్ అని చెప్పి మన తాలూకా జపనీస్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అది మనకి చెప్పారండి. ఆఫ్టర్ ద రిసీవింగ్ ఇన్స్పెక్షన్ the trains will go through a functional test followed by a performance test in August. సో తర్వాత ఈ తాలూకా ఇన్స్పెక్షన్ అనేది అయిపోయిన తర్వాత ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షనల్ టెస్ట్ అనేది చేస్తారు, అంటే హ్యూమన్స్ పెట్టి అసలైనటువంటి టెస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఫాలోడ్ బై ఏ పెర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా ఎలా పెర్ఫామ్ చేస్తుంది, వాట్ ఈస్ ద స్పీడ్, వాట్ ఈస్ ద మైలేజ్, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ అండ్ వాట్ ఆర్ ద ట్రాక్ పరిస్థితి ఎలా ఉంది, వీటి గురించి కూడా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ టెస్టులు కూడా చేస్తారు. సో బంగ్లాదేశ్ యొక్క మొదటి మెట్రో ట్రైన్ యొక్క టెస్ట్ రన్ అనేది ఢాకాలో అయింది, అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దామా, మరి చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మా, సుప్రీంకోర్టు అప్రిషియేటెడ్ మహారాష్ట్రాస్ ఆక్సిజన్ మోడల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సుప్రీంకోర్టు ఎపెక్స్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు మహారాష్ట్ర యొక్క ఆక్సిజన్ మోడల్, ఆక్సిజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని నిజంగా కొనియాడడం అనేది జరిగిందంట. దాని గురించి చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ద సుప్రీం కోర్ట్ హెస్ అప్రిషియేటెడ్ ముంబై మోడల్ అండ్ ఆస్క్డ్ ఢిల్లీ అండ్ సెంటర్ టు టేక్ ఏ లుక్ ఎట్ ఇట్ సో దట్ నో వన్ ఇన్ ఢిల్లీ సఫర్స్ ఆక్సిజన్ షార్టేజ్. సో మహారాష్ట్ర ఎలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటుందో, ఆక్సిజన్ మోడల్ ఎలా అయితే చేస్తుందో దాన్ని మీరు కూడా అవలంబించండి అని చెప్పి ఢిల్లీకి, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం అనేది
అనేది జరిగింది. సో అలా చేస్తే ఆక్సిజన్ షార్టేజ్ అనేది ఎవరు ఇది చేయరని చెప్పి, ఎవరు ప్రాబ్లం అనేది ఉండదని చెప్పడం అనేది జరిగింది. పి వెల్రసు, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ప్రాజెక్ట్, స్టేటెడ్ దట్ దే వర్క్డ్ ఆన్ వేరియస్ ఫ్రంట్స్ టు కౌంటర్ ఆక్సిజన్ షార్టేజ్. ఆక్సిజన్ షార్టేజ్ అనేది కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి చాలా వర్క్ చేశామని చెప్పి మన తాలూకా ముంబై మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ద నార్మల్ డిమాండ్ పర్ డే ఫర్ ముంబైస్ ఆక్సిజన్ ఈజ్ 210 million tons. At peak it was 260 million tons and now 240 million tons. సో ఇంత మొత్తంలో ఉంది. సో ఆక్సిజన్ అనేది ఎలా సప్లై చేస్తున్నారో చూడండి అని చెప్పి ఏం చేయడం అనేది జరిగింది. సో మీరు కూడా అది అవలంబించండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎవరికి? ఢిల్లీకి, సెంటర్కి చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి వచ్చిందమ్మా. క్లియరా? నెక్స్ట్ దానికి వెళ్దామా? చూడండి. సో మూడీస్ ప్రెడిక్టెడ్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 2022 గ్రోత్ ఫోర్కాస్ట్ యాజ్ 9.3%. సో మన తాలూకా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, మనకి క్రెడిట్ రేటింగ్ ఉంటాయి కదా. సో ఈ ఏజెన్సీస్ ఏం చేస్తాయి జాగ్రత్తగా మీరు గమనిస్తే, సో ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి లోన్స్ ఇవ్వాలి, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు అనేటటువంటి విధంగా ఇది చేస్తాయి. దాంతోపాటు కంట్రీస్ యొక్క గ్రోత్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తాయి, ప్రెడిక్ట్ చేస్తాయి. దానికి తగినట్టుగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్స్, పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో పాలసీ మేకర్స్, అదేవిధంగా స్ట్రాటజీ మేకర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాటజీ మేకర్స్ వాళ్ళ తాలూకా స్ట్రాటజీస్, పాలసీస్ డిజైన్ చేస్తారన్నమాట. సో మన మూడీస్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియా యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2022ని 9.3%కి తగ్గించడం అనేది జరిగింది. ముందు 13.7% గ్రోత్ అవుతుందని చెప్పింది, ఇప్పుడు 9.3%కి తగ్గించడం అనేది జరిగింది. హ్యాస్ రూల్డ్ అవుట్ ఏ సావరెన్ రేటింగ్ అప్గ్రేడ్ అట్లీస్ట్ ఫర్ నౌ. సో సావరెన్ రేటింగ్ అప్గ్రేడ్ అంటే మన కంట్రీ యొక్క రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం అనేది, చాలా తక్కువకు తగ్గించడం అనేది జరిగిందమ్మా. ద డౌన్వర్డ్ రివిజన్ ఆఫ్ జీడిపి ఎస్టిమేట్స్ కమ్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్. సో ఎందుకు చేసింది ఇది? సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉండడం వల్ల లోకలైజ్డ్ లాక్డౌన్స్, నేషన్ వైడ్ లాక్డౌన్ లేకపోయినా ఏ స్టేట్కి ఆ స్టేట్ లాక్డౌన్స్ అనేవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మొబిలిటీ కర్బ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఇవన్నీ ఎవరు తిరగకూడదు అనేటటువంటి కర్బ్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో డిమాండ్ కన్స్ట్రెయింట్స్ అనేవి మళ్ళీ పడడం అనేది జరుగుతుంది. సో చాలా ఇబ్బందులు, ఎకానమీ మళ్ళీ చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగిలినటికి లాక్డౌన్స్ అనేవి ఇష్యూ చేశారు కదా, అది రీజన్ అన్నట్టు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సెకండ్ వేవ్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల వీ హ్యావ్ రివైజ్డ్ అవర్ రియల్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ డౌన్ టు 9.3%. ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే రైజ్ ఇన్ ప్రైసెస్ అండి. సో జీడిపి ఎస్టిమేట్స్ ప్రైసెస్ని రైజ్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో 9.3% తగ్గించాము ఫ్రమ్ 13.7% అని చెప్పి మూడీస్ ఎవరైతే ఉన్నారో మూడీస్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దామా, మరి జాగ్రత్తగా వినండి. సో ఇది చూడండి అమ్మా, పద్మకుమార్ నాయర్ అపాయింటెడ్ యాజ్ CEO ఆఫ్ నార్సెల్. మన పద్మకుమార్ నాయర్ ఎవరైతే ఉన్నారో నార్సెల్కి ఈయన సీఈఓగా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందంట. సో పద్మకుమార్ నాయర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. నార్సెల్కి సీఈఓగా ఆయన ఎన్నికవ్వడం అనేది జరిగింది. ఏ ప్రపోజ్డ్ ఎంట్రీ ఫర్ టేకింగ్ ఓవర్ బ్యాడ్ లోన్స్ ఆఫ్ లెండర్స్ ప్రిడామినెంట్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ముఖ్యంగా మనకి ఇక్కడ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, ఆర్క్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బ్యాంకులకి ఎసెట్ ఏమవుతుంది, బ్యాంక్ ఏం చేస్తుంది చెప్పండి? డిపాజిట్ ఏదైతే ఉంటుందో డిపాజిట్ అనేది సేకరిస్తుంది. ఆ డిపాజిట్ సేకరించిన దాన్ని లోన్స్ ఇస్తుంది. బ్యాంక్ డిపాజిట్ల మీద ఏమి ఇవ్వాలి? ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. సో డిపాజిట్ అనేది బ్యాంక్ ఏమవుతుంది? లయబిలిటీ అవ్వడం అనేది జరుగుతుంది. లోన్ ఏమవుతుంది? లోన్ మీద బ్యాంక్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో లోన్ ఏమవుతుంది? లోన్కి మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి లోన్ అనేది ఎసెట్ అవ్వడం, ఆస్తి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే లోన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం అప్పులు ఇస్తాం, అన్ని అప్పులు మనకు సరిగ్గా వసూలు అయిపోతాయా అంటే అవ్వవు కదా. సో ఏవైతే అప్పులు వసూలు అవ్వకుండా ఇబ్బంది పెడతాయో వాటిని బ్యాడ్ లోన్స్ అంటాం, లేదా నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే తిరిగి వసూలు అవ్వనటువంటి ఎసెట్స్, లోన్స్ అని అర్థం. సో ఈ బ్యాడ్ లోన్స్ని ఏం చేస్తాయి? ఆర్క్స్ ఏవైతే ఉంటాయో ఇవి రీకన్స్ట్రక్ట్ చేస్తాయి. అంటే రీకన్స్ట్రక్షన్ అంటే సపోజ్ బ్యాంక్ అనేది 10,000 రూపాయలు అప్పించింది అనుకోండి, 10,000 రూపాయలకి 10% ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది అనుకోండి. దీన్ని ఎన్ని మంత్స్లో? నెలకి 1,000 రూపాయలు చొప్పున కట్టాలని చెప్పి అనుకుంది అనుకోండి. బట్ ఈ అప్పు వసూలు అవ్వట్లా మామూలుగా ముందు దీని ప్రకారం. సో ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది? ఈ 10,000 రూపాయల అప్పుని మళ్ళీ రీఅరేంజ్ చేస్తుంది, రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. 1,000 రూపాయలు కట్టలేకపోతున్నారు కదా, అప్పుడు నెలకి 300 కట్టండి.
ఓకేనా, మెల్లమెల్లగా తీర్చుకోండి. ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ కాకపోతే కొద్దిగా ఎక్కువ వేస్తాం, మీకు అందుబాటులో ఉంటుందని చెప్తుంది. సో ఈ రీకన్స్ట్రక్షన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ బ్యాడ్ లోన్స్ని టేకప్ చేస్తాయి. మరి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టేకప్ చేస్తుంది అనమాట. NARC, also called a bad bank, is expected to be operational in June 2021. సో జూన్ 2021 నుంచి ఇది ఆపరేషనలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సీఈఓగా పద్మకుమార్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. నాయర్ హ్యాస్ బిన్ పిక్డ్ అప్ ఫర్ ద సీఈఓ పోస్ట్ ఫర్ ద ప్రపోజ్డ్ బ్యాడ్ బ్యాంక్ నార్సిల్ హీ హాస్ ద లాంగ్ ఎక్స్పోజర్ ఆఫ్ హ్యాండ్లింగ్ రిజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్. ఈ స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వసూలు కానటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా పద్మకుమార్ నాయర్. ఆయనకు ఎక్స్పోజర్, అప్రోచ్ అనేది ఉండడం అనేది జరిగింది, అందుకే ఆయన్ని తీసుకున్నారంట. హీ విల్ బి జాయిన్ ద కంపెనీ ఆన్ ఏ డెప్యుటేషన్ బేసిస్ ఫర్ ద మూమెంట్, 2 sources సెడ్. సో ఆన్ ద డెప్యుటేషన్ బేసిస్ మీద ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో నార్సెల్కి ఇదవ్వడం అనేది, అపాయింట్ అవ్వడం అనేది, చేరుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పారండి. క్లియర్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దామా మరి? రైట్. సో నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, అర్జన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. అర్జన్ నగ్వస్సల్వా ఎవరైతే ఉంటారో ఈ బికమ్స్ ద ఫస్ట్ పార్సీ టు రిప్రజెంట్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ఇండియన్ క్రికెట్ టీమ్ రిప్రజెంట్ చేసినటువంటి మొదటి పార్సీగా ఈ అర్జన్ ఎవరైతే ఉన్నారో ఈయన రావడం అనేది జరిగింది. గుజరాత్ ఆల్రౌండర్ అయినటువంటి అర్జన్ నగ్వాస్వల్లా ఎవరైతే ఉంటారో హీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ క్రికెటర్ ఆఫ్టర్ 50 years. 50 ఏళ్ళ తర్వాత పార్సీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఇండియన్ స్క్వాడ్కి సెలెక్ట్ అయినటువంటి మొదటి ఇతను అవ్వడం అనేది క్రికెటర్ అవ్వడం అనేది జరిగిందంట. మన తాలూకా అర్జన్ నగ్గస్వల్వా ఎవరైతే ఉన్నారో ఈజ్ ద ఫస్ట్ పార్సీ క్రికెటర్ టు బ్రేక్ ఇన్ టు ద ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ సిన్స్ 1975. 1975 తర్వాత మొదటి పార్సీ వ్యక్తి ఎవరు ఇండియన్ క్రికెట్ టీంలోకి చేరికినటువంటి వ్యక్తి ఎవరంటే ఇతనేనంట అర్జన్. హీ వాజ్ నేమ్డ్ ఇన్ ఇండియా స్క్వాడ్ ఫర్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అగెన్స్ట్ న్యూజిలాండ్తో జరుగుతున్నటువంటి మనకి ఫ్యూచర్లో జరిగేటటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో దానికి ఎంపికయ్యారు. అండ్ ద 5 టెస్ట్ సిరీస్ అగెన్స్ట్ ఇంగ్లాండ్తో కూడా 5 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఇదవ్వడం అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. బికమింగ్ ద ఫస్ట్ ఫ్రమ్ ద పార్సీ కమ్యూనిటీ సిన్స్ ఫరూక్ ఇంజనీర్ ఇన్ 1975 టు మేక్ ద స్క్వాడ్. 1975లో ఫరూక్ ఇంజనీర్ అనేటటువంటి వ్యక్తి మొదట అయ్యారు, దాని తర్వాత ఈయనే అవ్వడం అనేది జరిగింది. హీ హాజ్ పిక్డ్ అప్ 62 wickets at an average and strike rate of 22.53 and 44.60 respectively since his debut in 2018. సో ఇతను 62 వికెట్స్ ఏవైతే ఉన్నాయి 2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వచ్చిన తర్వాత 62 వికెట్లు తీసుకున్నారంట. అతని తాలూకా యావరేజ్ ఏమో 22.53 యావరేజ్ మ్యాచ్కి అండ్ స్ట్రైక్ రేట్ 44.60. మంచి స్ట్రైక్ రేట్తో ఉన్నటువంటి ఒక మంచి ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. సో ఆల్రౌండర్ ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల, ఆల్రౌండర్ అవసరం ఉండడం వల్ల మనకి ఈయన సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అదే మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు అపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్లో. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామా మరి? వినండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఫ్రీడమ్ ఫైటర్ అండ్ స్వధీన్ బంగ్లా బెతార్ ఆర్టిస్ట్ అనూప్ భట్టాచార్య పాసెస్ అవే. ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి స్వధీన్ అనూప్ భట్టాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది జరిగిందంటమ్మా. ఆన్ May 7th, 2021 ఫ్రీడమ్ ఫైటర్ అండ్ స్వధీన్ బంగ్లా బెతార్ కేంద్ర మ్యూజిషియన్ అయినటువంటి అనూప్ భట్టాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఈయన వయసు ఎంత అంటే 77 ఏళ్ళ వయసు అండి. సో అనూప్ భట్టాచార్య గురించి తెలుసుకుందాం. హీ వాజ్ బోర్న్ ఇన్ జకీగంజ్ సిల్హెట్ ఇన్ 1954. జకీగంజ్ సిల్హెట్ అనేటటువంటిది ఏ స్టేట్లో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. During the Liberation War of Bangladesh, he worked as the composer and music director at Swadhin Bangla Bethar కేంద్ర. మన తాలూకా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో 1971లో అయినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తుంది. సో ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడుతుంది. 2 కంట్రీస్ ఏర్పడతాయి, పాకిస్తాన్ అండ్ ఇండియా అనేటటువంటి 2 సావరెన్ నేషన్స్ ఏర్పడతాయి. పాకిస్తాన్ కూడా ఎలా ఏర్పడుతుంది? ఈస్ట్ పాకిస్తాన్ అనేటటువంటి టెరిటరీ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అనేటటువంటి టెరిటరీగా ఏర్పడుతుంది. సో ఈస్ట్ పాకిస్తాన్లో ఉండేటటువంటి బెంగాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఎదురవుతుందని చెప్పి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ మీద రివోల్ట్ చేస్తుంది. దానికి ఎవరు హెల్ప్ చేస్తారో? మన ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది హెల్ప్ చేస్తుంది కదా. ఫరూక్ అబ్దుల్లా ఆయన కూడా పోరాడడం అనేది జరుగుతుంది. మొదట బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్గా ఆయన అవ్వడం అనేది జరుగుతుంది. ఫరూక్ అబ్దుల్లా చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ఆయన గాంధీ అండ్ పీస్ అవార్డు కూడా రావడం అనేది జరిగింది. సో ఆయన
ఎవరైతే ఉన్నారో ఆయన లీడ్ చేసినటువంటి దీనిలో మనకి ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది బంగ్లాదేశ్గా అవతరించడం అనేది జరుగుతుందమ్మా. ఇండియా చలవే మొత్తం బంగ్లాదేశ్ ఏర్పడిందంటే దానికి కారణం. సో ఆ టైంలో ఈయన కంపోజర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా స్వదీన్ బంగ్లా బేతార్ కేంద్ర ఏదైతే ఉంటుందో ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి, బంగ్లాదేశ్ పీపుల్ని చైతన్యపరచడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీనిలో పనిచేశారు. హీఈస్ ఆల్సో ఏ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద రవీంద్ర సంగీత్ శిల్పి సంస్థ. సో ఈయన రవీంద్ర సంగీత్ శిల్పి సంస్థ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఆయన ఫౌండర్ మెంబర్గా ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. హిజ్ ఎవర్ ప్రెజెంట్ లిబరేషన్ సాంగ్స్ ఇంక్లూడింగ్ తీర్ హరా ఏ ధీవ్ సగోర్ అండ్ రక్తో దియే నామ్ లిఖించి అండ్ పుర్బో దిగోంతే సుర్జో ఉతేచే అండ్ నాంగోర్ తోలో తోలో ఇన్స్పైర్డ్ ద లిబరేషన్ వార్ ఫైటర్స్ డ్యూరింగ్ 1971. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా చాలా ఇన్స్పైర్ చేయడం అనేది జరిగిందంట. ఇతని తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇతని తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ అర్థమైందా? రైట్. దాంతోపాటు స్వదీన్ బంగ్లా బేతార్ కేంద్ర వాజ్ ద మీడియం ఫర్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఇన్ 1971. సో రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఏం చేశారు, మన తాలూకా లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది, దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగేదన్నమాట. ప్రజలను చైతన్యపరచడం, జాగృతి చేయడం అనేది జరిగేది. సో మీరేం చెప్తారు నాకు కామెంట్ బాక్స్లో ఈ సిల్హేట్ అనేటటువంటిది ఏ కంట్రీలో ఉందో చెప్తారు. అర్థమైందా? ఏ కంట్రీలో ఉంది, ఏ స్టేట్లో ఉందో నాకు తెలియాలి. రైట్. వీలైతే చూద్దాం ఎంతవరకు ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో చూద్దాం. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిరోజు ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్యాంక్ ఎస్ఎస్సి కరెంట్ అఫైర్స్ అమ్మ. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. సో చక్కగా అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ చూడండి, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. ట్రయల్ క్లాసెస్ కావాలి అంటే భారతి మేడం నెంబర్కి ఫోన్ చేసి, కాకపోతే ఇక్కడ నేను మీకు ఇదనేది యాడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. మీకు భారతి మేడం నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్ అనేది పెడతాను. ఆ నెంబర్ ఏంటి అంటే 9966, ఇక్కడ మళ్ళీ ఫోటో యాడ్ చేస్తానండి, ఒకసారి మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి 9966171428. ఈ నెంబర్కి ఫోన్ చేసి ట్రయల్ ఇమ్మని అడగండి. సో ట్రయల్ తీసుకోండి, మేడం చక్కగా మీకు హ్యాపీగా ట్రయల్ ఇస్తారు. సో మీరు కన్విన్స్ అయిన తర్వాతే చక్కగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్. పర్ఫెక్ట్. ప్రతిరోజు ఫాలో అయితే అవ్వండి. పర్ఫెక్ట్. రైట్. బాయ్ అమ్మా.